ఈ వీడియోలో నాకు ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి, అవి నేను ఎందుకు కొనలేదు అండ్ ఇది ఎందుకు కొన్నాను, వీటి అడ్వాంటేజెస్ లేదా డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నట్లయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేసేసరికి ఈ సింగిల్ వీడియోలో నేను ట్రై చేస్తాను. హలో పీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరందరూ నా వైజాగ్ వ్లాగ్స్ అన్నీ చూసింటారనేసి అనుకుంటున్నాను. అంటే వైజాగ్ ఒక్కటే కాదు, నేను బెంగళూరు నుంచి వైజాగ్ మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు అన్ని వ్లాగ్స్ ఉన్నాయి కదా, మధ్యలో కాకినాడలో అండ్ ఉప్పాడలో, దాని తర్వాత మళ్ళీ వైజాగ్లో టోటల్లీ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అన్నీ చూపించినాను. సో అవన్నీ మీరు అట్లీస్ట్ చూసిన వాళ్ళకైతే నచ్చింటుందని అయితే గ్యారంటీ, అంటే నేనైతే ఫీల్ అవుతున్నాను. నచ్చకపోవడానికి ఏం పెద్ద లేదు, యాక్చువల్లీ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ అయితే రాలేదు. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చేమో. మరి ఒకటి అంటే నేను మన ఊర్లో తిరుగుతున్నాను కాబట్టి మీకు ఏమైనా చులకన అయిపోయిందా, అంటే మన ఊర్లో అంటే చులకన, లేదంటే నేను చిన్న బండ్లో పోలేదనేసి ఏమైనా చిన్న చూప, ఇవన్నీ నాకు తెలియదు. కానీ బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ స్పెసిఫిక్ పాయింట్స్. సో చాలామంది నాకు మెసేజెస్ లేదా కలిసినప్పుడు చెప్తూ ఉంటారనమాట, అన్న ఒక్క నార్త్ రైడ్ బాగున్నా చాలు, సెట్ అయిపోతుంది అంతా అనేసి. మనోళ్ళు అంటే మన ప్లేసెస్ చూపించినా చూడరు, నువ్వు నార్త్ పోయి ఏం చూపించకపోయినా కూడా చూసేస్తారు, సబ్స్క్రైబర్లు వచ్చేస్తారని. అండ్ దాని తర్వాత వచ్చి అన్న ప్రస్తుతం ట్రెండ్ వచ్చేసి ఇట్లా చిన్న బండ్లలో పోవడంనా, పోన్నా నువ్వు కూడా ఏదో చిన్న బండి ఇట్లాంటివన్నీ అనేసి. అంటే ఇవన్నీ పాపం అందరూ నాకు అంటే ఛానల్ గ్రోత్కి ఏదో ఒకటి చేస్తే గ్రోత్ అవుతుంది కదా అని మంచి ఉద్దేశంతోనే చెప్తారు. కానీ బట్ నాకు అనిపించేది ఏంటంటే ఒక కంటెంట్ని కంటెంట్ లాగా చూడకోకుండా ఇన్ని చేయాలా, ఇన్ని మాయలు ఇన్ని చేయాలా అంటే మనకు ఒకటి నార్త్ రైడ్లో పోతాము అంటే దాంట్లో మాయ గీయ ఏం లేదు. బట్ నా దృష్టిలో ఏంటంటే ఇంత మ్యానిపులేట్ చేయాలా అంటే వ్యూస్ తెప్పించుకోవడం కోసము లేదా సబ్స్క్రైబర్స్ తెప్పించుకోవడం కోసము అనేసి. అంటే సింపుల్ కొన్ని రీజన్స్ వచ్చేసి, అన్న ఒకటి నీ ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగుదనం లేదు దాంట్లో అనేది. ఓకే ఫైన్, నేను దానికి ఒక రీజన్ కూడా చెప్పినాను, ఒక వీడియో పెట్టినాను. సో ఎందుకు నా ఛానల్ నేమ్ అది అండ్ అదే కంటిన్యూ మ్యాక్సిమం కుదిరినంత వరకు నేను అదే కంటిన్యూ చేయాలనుకుంటుండేది ఎందుకు అనేది ఒక వీడియో పెట్టాను. అది చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి నీ పేరు పెట్టుకో, లేదంటే నువ్వు ఏంది అనేది తెలుగుతనం గుట్టిపడాలా అనేసి. సో సో అదంతా టైటిల్ రిలేటెడ్ అదొకటి. దాని తర్వాత వచ్చేసేసి ఇంకొన్ని రీజన్స్ నాకు మనోళ్ళు చెప్తా ఉన్నింది ఏంటంటే, నువ్వు మిడిల్ క్లాస్ అని ప్రూవ్ చేసుకో అనేసి. మిడిల్ క్లాస్ అని ప్రూవ్ చేసుకోవాలి అనేసి అంటే ఐ మీన్ అంటే ప్రూవ్ చేసుకోవడం నాకు అర్థం కాలేదు బేసిక్గా. అంటే మీరు నా లైఫ్ నా వీడియోస్ చూసినట్లయితే అంటే జనరల్లీ ఏంది అనేది మీకు తెలుస్తుంది. అంటే నా దగ్గర ఉన్న బండి లోన్లో తీసుకునేటివి ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది ఒకవేళ మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే. ఇప్పుడు ఆ బండిని పక్కన పెట్టేసేసి అదే పనిగా వ్యూస్ కోసం నేను ఇంకో చిన్న బండి తీసుకొని మళ్ళీ నేను పోవాలా రైడ్లకి. సో ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అని నా ఫీలింగ్, అంతే. సో అందుకనే చాలామంది అంటే మెసేజ్ పెడుతూ ఉన్నా కూడా అంటే ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి ఇట్లంతా అనేసి. నేను పెద్ద చేయకపోవచ్చు అవన్నీ, ఎందుకంటే కేవలం వ్యూస్ కోసమే కాదు కాబట్టి. సో అది దీని గురించి ఎక్కువ వద్దు, ఇదంతా టోటల్లీ డిఫరెంట్ వీడియో అయిపోతుంది అనమాట. బట్ కాకపోతే ఈ కామెంట్స్ లేదా ఇవన్నీ రెగ్యులర్గా అంటే నాతో చెప్పడము కలిసినప్పుడు కాబట్టి జస్ట్ ఒక అడ్రస్ చేస్తామనేసి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇకపోతే ఈ మెయిన్ వీడియో దేని గురించి అనేసి అంటే, మనకు వైజాగ్ రైడ్ అవ్వగానే నేను తిరుపతికి వెళ్ళినా కదా, తిరుపతి రైడ్ అంటే వెళ్ళిన తర్వాత ఇంటికి నేను వంశీది నేను తీసుకున్నానని చెప్పినాను కదా యాక్షన్ కెమెరా, అది తనకు హ్యాండ్ ఓవర్ చేసేసినాను. అండ్ హ్యాండ్ ఓవర్ చేసేసి మనకు నెక్స్ట్ మోటో వ్లాగింగ్ సెటప్ ఉండాలి కదా, ఎందుకంటే మనది పోయింది కాబట్టి. ఇప్పుడు ఏంది కొన్నాము అనేసి అంటే ఇది, సో గోప్రో హీరో 8. సో ఈ వీడియోలో నాకు ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి, అవి నేను ఎందుకు కొనలేదు అండ్ ఇది ఎందుకు కొన్నాను, వీటి అడ్వాంటేజెస్ లేదా డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నట్లయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేసేసరికి ఈ సింగిల్ వీడియోలో నేను ట్రై చేస్తాను. సో ఒకటి అంటే టూర్లో వాడిండేది నేను Insta360, అది ఎందుకు కొనలేదు అనేది డైరెక్ట్ దాంతో స్టార్ట్ చేద్దాము. సో Insta360 వచ్చేసి వర్క్ ఫ్లో ఇవన్నీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాకపోతే దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే 360 డిగ్రీస్ మనకు వీడియోస్ కొన్ని మీరు చూసినట్లయితే కొన్ని బీచెస్వి అవన్నీ నేను పెట్టినాను.
సో నాకు బాగా నచ్చింది అండ్ మీకు కూడా బాగా నచ్చింది. కామెంట్స్లో అంతా నేను చూసినాను అనమాట. 360 వ్యూ ఇవన్నీ బాగున్నాయి. సో అది ఒకటి అడ్వాంటేజ్ కానీ, బట్ మిగిలిందంతా వర్క్ ఫ్లో ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేకి వీటన్నిటికీ చాలా టైం కన్జ్యూమింగ్ అనమాట. సో అండ్ ఇంకొక రీజన్ వచ్చేసేసి అది ఇనఫ్ వైడ్ యాంగిల్ లేదనమాట, అల్ట్రా వైడ్ లేదు. ఒకవేళ హ్యాండిల్ కనిపిస్తే పైన రోడ్డు కనపడదు, రోడ్డు కనిపిస్తే హ్యాండిల్ కనపడదు అనే ఆ లెవెల్లో ఉంది దాంతో వచ్చే 4K మోడ్. సో ఈ 2 రీజన్స్ వల్ల, అండ్ ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉండిండొచ్చేమో కానీ, బట్ ఈ 2 మేజర్ రీజన్స్ అనమాట అది తీసుకోకపోవడానికి రీజను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నా దగ్గర పాత కెమెరాస్ ఏమేమి ఉన్నాయంటే సోనీ కెమెరా ఉన్నింది అండ్ గోప్రో హీరో 7 ఉన్నింది. సో సోనీ కెమెరా చెడిపోయింది, గోప్రో కూడా దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అయితే మళ్ళీ సోనీనే తీసుకోవాలా, ఎందుకంటే దానికి పాతవి తీసుకున్న బ్యాటరీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సరే ఒకవేళ తీసుకుంటే అది ఎలాగో క్వాలిటీ ప్రూవ్డ్ అనమాట, మన ఛానల్లో ఫస్ట్ నుంచి దాంట్లోనే ఉన్నాయి కాబట్టి. అది తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే అది అవైలబిలిటీ దొరకట్లే సరిగ్గా. ఒకవేళ దొరికినా కూడా 3-4 ఇయర్స్ బ్యాక్ మోడల్స్ కూడా ఇప్పటికీ 32,000 అట్లా అమ్ముతున్నారు అది. అండ్ మోర్ ఓవర్ ఆ 32,000కి మనకు వాటర్ ప్రూఫ్ కేసింగ్ ఇవ్వట్లేదు ఇండియాలో. సో వాటర్ ప్రూఫ్ కేసింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ అవ్వకపోవడం వల్లనే కదా అది చెడిపోయిండేది నీళ్లు పడి. సో కాబట్టి వాటర్ ప్రూఫ్ కేసింగ్ లేకోకుండా తీసుకోవద్దు అనేసి అనుకున్నా. ఒకవేళ వాటర్ ప్రూఫ్ కేసింగ్ వేసినా కూడా దానికి బొక్క పెట్టాలన్నమాట, బొక్క పెట్టి మనం ఇన్సర్ట్ చేయాలన్నట్లు, అంటే మైక్ వాడుకోవాలి అన్నట్లయితే. అండ్ ఒకవేళ బొక్క పెట్టినట్లయితే అది వాటర్ ప్రూఫ్ పోతుంది. సో ఇంత తతంగం ఎందుకులే అనేసి అనుకొని, అండ్ ఒకవేళ బ్యాటరీస్ ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నా కూడా అది వచ్చేసేసి మనం కన్సిడర్ చేయకోకుండా అండ్ దాన్ని పక్కన వేసేసినాం మనము సోనీ యాక్షన్ కెమెరా. నెక్స్ట్ వచ్చి గోప్రో హీరో 7 ఉన్నింది మనతో. అండ్ ఆ గోప్రో హీరో 7 ఏంటంటే ప్రపంచంలోనే అతి తక్కువ మోడల్స్లో ఉండే ఇష్యూస్ అనమాట. మైక్ అడాప్టర్, వాళ్ళ గోప్రో మైక్ అడాప్టర్ పెడితే పని చేయకపోవడం. హీరో 5, 6, 7 ఈ మోడల్స్లో దరిద్రం కొద్దీ నాకు అది అట్లాంటిదే ఒక మోడల్ వచ్చింది. నేను ఎన్ని ట్రై చేసినా కూడా అది అంటే ఫిక్స్ అవ్వలేదు, వర్క్ అవ్వలేదు. ఈ పర్టికులర్ గోప్రో వాళ్ళది మైక్ అడాప్టర్ పెట్టి ఏ మైక్ పెట్టినా కూడా పని చేయలేదు. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇట్లా చాలా చేసినాను, బట్ వర్క్ అవ్వలేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి హీరో 9 అనమాట. మోస్ట్ అంటే రీసెంట్ లేటెస్ట్ అదే కాబట్టి ఉండేది. సో హీరో 9 ఎందుకు కొనలేదు అంటే లాస్ట్ కొన్ని మంత్స్గా మన ఛానల్లో పెద్ద వ్యూస్ ఏమీ పెద్ద వచ్చింది లేదు, వన్స్ నా మోటో వ్లాగింగ్ సెటప్ చెడిపోయినప్పటి నుంచి. ట్రావెలింగ్ అయితే చేసినాను, బట్ ట్రావెలింగ్ వీడియోస్కి పెద్ద వ్యూస్ ఏం రాలేదు. మంచి మంచి ప్లేసెస్ వెళ్ళినాను, వీడియోస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా పెద్ద వ్యూస్ రాలేదు కాబట్టి యూట్యూబ్ యాక్చువల్లీ పెద్ద యూస్ఫుల్ అనిపించలే నాకు. అంటే యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో అది బడ్జెట్ నేను చూసుకున్నట్లయితే పెద్ద పాజిటివ్గా లేదనమాట. అందుకని ఇంకా మెయిన్ బడ్జెటే అనమాట. ఒకటి హీరో 9 వచ్చేసి ఇప్పుడు హీరో 8 మనం కొనిండేది 28,000 చేంజ్కి, హీరో 9 వచ్చేసి 38,000 చేంజ్ ఉన్నింది. అండ్ హీరో 8 మనం కొనిండేది కూడా వితౌట్ షార్టీ, అది సెల్ఫీ స్టిక్ లాంటిది ఒకటి వస్తుంది కదా, సెల్ఫీ స్టిక్ కాదు జస్ట్ అది ట్రైపాడ్ స్టిక్ లాంటిది. సో అది వచ్చేసి మనకు 28,000. వాళ్ళది హీరో 9 వచ్చేసి అది 38,000 39,000 ఉంది. అండ్ ఇది ఎందుకు ఒకటి బడ్జెట్ విషయం కాబట్టి అది కొనలేము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హీరో 9 38,000 మనం ఓన్లీ కెమెరాకి, దాని తర్వాత మనం అడిషనల్ బ్యాటరీస్కి, దాని తర్వాత ఇంకేమైనా కొనాలా దానికి, అంతేలే పెద్ద ఎక్కువ లేదు. ఒక అట్లీస్ట్ 3-4 బ్యాటరీలు అట్లా కొన్నా కూడా ఒక్కొక్క బ్యాటరీ 2,000 దగ్గరలో ఉందన్నమాట. ఒక 7-8,000 మినిమం అయిపోతుంది ఒక 4 బ్యాటరీలు కొన్నా కూడా. సో ఆ లెక్కన మనకు 46,000 అట్లా అయిపోతుంది బడ్జెట్ అది ఈజీలీ. అదే ఇది మనం తీసుకున్నాం అనుకోండి, ఇది 28,000 అండ్ నా గోప్రో హీరో 7 బ్యాటరీస్ అన్నీ దీంట్లో పడతాయి. సో అడిషనల్ బ్యాటరీస్ ఎక్స్ట్రా నేనేం కొనాల్సిన అవసరం లేదు. సో 46,000 28,000 మనకు ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా. అందుకని ఆ బడ్జెట్ గురించి ఎందుకు చెప్పినానంటే ఇంతకుముందు అంతా ఈ రీజన్ వల్లనే ఎక్స్ట్రా ఆల్మోస్ట్ ఒక మనము 18,000 దాకా సేవ్ చేసినట్లే ఇది తీసుకోవడం వల్ల. సో అదే అనమాట మెయిన్ రీజన్. హీరో 8 ఒక ఓల్డ్ ఇయర్ మోడల్ అయినప్పటికీ కూడా ఇది తీసుకోవడానికి. అండ్ క్వాలిటీ డిఫరెన్స్ తక్కువే ఉంది, ఆబ్వియస్లీ ఉంది. స్టెబిలైజేషన్ హీరో 9 చాలా బాగుందంట. అండ్ అప్పుడప్పుడు ఫొటోస్ తీసుకోవాలనుకున్నా కూడా హీరో 9 బెటర్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఫొటోస్ బాగున్నాయనేసి విన్నాను. ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట దాంట్లో అడ్వాంటేజెస్. కాకపోతే నేను ఒకటి దీంట్లో ఎప్పుడే కానీ నేను ఫోటోలు తీసిందే లేదు, చాలా రేర్ తీయడం ఇట్లాంటివన్నీ. ఓన్లీ దానికి తగిలిచ్చేస్తా పెట్టేస్తా అంతే. ఆ తగిలించడానికి క్వాలిటీ డిఫరెన్స్ పెద్దగా ఏం లేదు కాబట్టి ఓన్లీ 4K వీడియోస్ వీటికి తీసేకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ అది 5K వీడియోతో ఏమో వస్తూ ఉన్నట్టుంది. బట్ స్టిల్ 4Kనే మనకు మొబైల్లో చూసేదానికి అంత క్వాలిటీ డిఫరెన్స్ ఏం పెద్ద తెలియదు అనమాట. సో ఆ రీజన్తో బడ్జెట్ కొంచెము కష్టం ఉండడం వల్ల హీరో 9 తీసుకోకుండా ఇది తీసుకున్నాను. అండ్ దీంట్లో కానీ హీరో 9లో కానీ నాకు నచ్చింది ఏంటంటే కొంచెం ఈవినింగ్ తర్వాత క్వాలిటీ అంత బాగుండదు లో లైట్లో.
లేదా అర్లీ మార్నింగ్ 6 లోపు కానీ 6:30 లోపు కానీ. ఆ విషయంలో నా పాత సోనీ చాలా బాగుంటుందన్నమాట. సో అండ్ పాత సోనీ దానికి కూడా ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ లో లైట్లో కూడా అదేంటంటే ఇది డిజిటల్ స్టెబిలైజేషన్ చేసేకి కొంచెం ట్రై చేసి అంత వాబ్లీ ఫుటేజ్ కొంచెం వేవీగా అంతా వస్తుంది. ఆ ఇష్యూ సోనీలో ఉండేది కాదు. సో లో లైట్లో సోనీ బాగుంటా ఉండింది. అండ్ ఇదైతే అంత గొప్పగా ఉండదు, ఇది కానీ హీరో 9 కానీ. బట్ స్టిల్ ఫైన్లే అనుకునేసి మొత్తానికి ఇది తీసుకున్నా. సో ఇవన్నమాట ఈ రీజన్స్ నేను అన్ని కన్సిడర్ చేసింది. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, మీరు తీసుకునేటప్పుడు ఏదైనా యాక్షన్ కెమెరా మీరు ఇవన్నీ ఆలోచించుకొని కన్సిడర్ చేసుకొని తీసుకుంటారు అనేసి. సో అండ్ మోర్ ఓవర్ నా పాత ఏదైతే అడాప్టర్ ఉందో అడాప్టర్ దీనికి కూడా ఫిట్ చేసేసి వర్క్ అవుతుందన్నమాట, సేమ్ ఆడియో అడాప్టర్. సో అందుకని ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు రీజన్ ఈ రెండు కాకుండా యాక్షన్ కెమెరాస్ ఇన్స్టా అండ్ గోప్రో అండ్ సోనీ కాకుండా మనకు DJI వాళ్ళది కూడా ఉంది, ఆస్మో యాక్షన్ అని. ఆ ఆస్మో యాక్షన్ 20,000 ఉంది మనకు యాక్షన్ కెమెరా. 20,000 22,000 మధ్యలో అటు ఇటు మారుతూ ఉంటుంది అన్నమాట ప్రైజింగ్ అంతా, మీరు చూసే రోజును బట్టి. సో దానికి వచ్చి మళ్ళీ మనం సపరేట్ అడాప్టర్ కొనాలా. అది ఒరిజినల్ DJI వాళ్ళది లేదు, సమ్ వేరే థర్డ్ పార్టీ వాళ్ళది, అంటే చైనా కంపెనీ. మళ్ళీ దానికి అవసరమైన యాక్సెసరీస్ కూడా అన్ని చైనావే దొరుకుతాయి. సో వాళ్ళది కూడా సంథింగ్ ఏదో అది మనకు స్టాక్ అవైలబిలిటీ ఉండదు. అండ్ ఒకవేళ దొరికినా కూడా ఒక్కొక్కడు 6,000 7,000 ఎంత అంటే అంతకు అమ్ముతున్నాడు. కానీ దాని ప్రైస్ వచ్చి అరౌండ్ 1,500లో అట్లా దొరికేస్తుంది కరెక్ట్గా మనకు దొరికినట్లయితే. తెలిసి అంత డబ్బులు ఎక్స్ట్రా పెట్టి ఇట్లాంటివన్నీ చేయబుద్ది కాలన్నమాట. అవన్నీ లెక్కేసుకున్నట్లయితే అది 20,000 22,000 ఆ కెమెరా, దానికి 5,000 అట్లా పెట్టి అడాప్టర్ కొని దాని తర్వాత ఎక్స్ట్రా బ్యాటరీస్ ఇవన్నీ కొన్నట్లయితే దాని బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 34,000కి 32,000 పైన వచ్చేస్తుంది. సో ఆ లెక్కన చూసుకున్నట్లయితే అది కెమెరా చీప్ ఉన్నా కూడా దాంతోపాటు ఇప్పుడు కొత్తగా నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినట్లయితే ఈ యాక్సెసరీస్ కన్నీ నేను కొనాల్సిన డబ్బు దీనికంటే ఎక్కువ అయిపోతుంది. అందుకని ఈ ఫైనలీ ఈ గోప్రో హీరో 8 నేను చూస్ చేసుకుని ఉండేది. ఇక లేట్ లేకోకుండా ఇది అన్బాక్స్ చేసేసి దీని సంగతి ఏందో చూద్దాం. అండ్ ఇది అన్బాక్స్ చేయకముందు నేను గమనించాల్సింది ఏంటంటే, ఈ గోప్రో హీరో 8 అనమాట, వీటికి నేను చదివిన ఇష్యూస్ కానీ ఇవన్నీ ఏంటంటే, గ్యాప్ కెమెరా దగ్గర కొంచెము ఈ బాడీ దగ్గర ఎక్స్ట్రా గ్యాప్ వస్తుంది, అది కొంచెం చూసుకోండి అనేసి అన్నారు. అందుకనే కొంచెము తీక్షణంగా పరిశీలిస్తాను దీన్ని. సో ఏమన్నా గ్యాప్ ఉందా ఏంది పరిస్థితి, ఒకవేళ ఉన్నట్లయితే ఇదంతా డబ్బా ఓపెన్ చేయకముందే పంపించేద్దామని. అండ్ మోర్ ఓవర్ ఈ డబ్బా ఓపెన్ చేసినాను కదా నేను, ఇది అన్బాక్స్ చేయాలా, జస్ట్ ప్యాకేజింగ్ ఓపెన్ చేయగానే ఈ పేపర్లన్నీ ఇట్లా ఏదో లైట్గా ఆల్రెడీ ఏదో చీల్చినట్టు ఉందన్నమాట. సో అండ్ మోర్ ఓవర్ ఇది ప్యాకేజింగ్ ఎప్పుడు, ఓకే జనవరి 2021లో. సో మోస్ట్ రీసెంటే అనమాట అయితే ప్యాకింగ్. మేబీ దీంట్లో ఏమన్నా ఈ గ్యాప్ ఉండేటివి అవన్నీ లేకుండా వచ్చినట్లయితే బాగుంటుంది. యా ఇదేం గ్యాప్ ఏం వచ్చినట్టు లేదు. అండ్ ఇంకేమన్నా ఉందా దీని మీద, వీళ్ళు ప్రస్తుతానికి ఇది వితౌట్ షార్టీ అనేసి చెప్పినా కదా హ్యాండిల్. యాక్షన్ కెమెరా దీంతోపాటు వచ్చేది మనకు బ్యాటరీ అండ్ ఆ క్లిప్పు పిన్లు అవన్నీ ఉంటాయి కదా అవి వస్తాయి. అండ్ జస్ట్ వైర్ మాత్రమే వచ్చిందన్నమాట. సో సీలు గీలు ఏమైనా ట్యాంపర్డ్ ఉందా అనేది చెక్ చేసుకొని, సో ఈ పేపరే మనకు చునిగిపోయింది బాగా. ఏం చూసినారా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తా అంటే ఇట్లంతా ఓపెన్ అయిపోతుంది. ఏమోలే, లోపల మనకు సరుకు బాగుంటే ఇవన్నీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండవు. సో 4K 60 స్లో మోషన్ హైపర్ స్మూత్ టైం వార్ప్ 1080p రా ఇమేజెస్ ఇట్లా ఏవే ఉన్నాయి. సరే ఓకే ఫైన్. ఇంకా లేట్ లేకోకుండా ఇది హోప్ఫుల్లీ ఏదన్నా మనకు బాగా పనిచేస్తుంది అనేసి. సో మొత్తానికైతే అన్బాక్సింగ్ చేసినాము. దో మన గోప్రో హీరో 8. సో దీని వెనకాల మనకు ఇది స్క్రీన్ మీద వచ్చేసి ఆ కవర్ ఉంటుంది కదా స్క్రీన్ ప్రొటెక్టర్ లాగా, అది ఉంది. అండ్ ఎక్కడే కానీ గ్యాప్ ఏం నాకు కనపడట్లేదు బా. ఓహో ఇది చాలా బుడింగ్ ఉంది లూజుగా.
ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఈ ప్రెస్ చేసినట్లయితే స్పెషల్లీ ఇక్కడ చూడండి, ఇది ఫోకస్ అయిందా బాబు? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేసినట్లయితే మధ్యలో గ్యాప్ ఉన్నట్లు నీట్గా తెలుస్తుంది చూడండి. ఈ ప్రెస్ చేస్తుంటే ఈ మధ్యలో ఈ లైన్ ఉంది కదా, ఇది నీట్గా లోపలికి పోతుంది ప్రెస్ చేస్తా అంటే. మరి దీనివల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు. సో ఇదే అనుకుంటా నేను ఎక్కువగా చూసిండేది ఇష్యూ. ఇట్లా ఉండబోతోంది, ఇది గ్యాప్ ఉంటుంది కెమెరాకి. ఇప్పుడు నీట్గా తెలుస్తుంది చూడండి, ప్రెస్ చేస్తా అంటే లోపలికి పోతుంది ఇది. దీనివల్ల ఏం ఇష్యూ ఉండదు అన్నారు మరి, నేను చదివిండేదైతే. సో నెక్స్ట్ అన్నిటికంటే మనం మెయిన్ ఏంటంటే ఈసారైనా మనకు అడాప్టర్ పని చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలా. అది వెంటనే మన అడాప్టరు మైక్ తీసుకొని వచ్చేసేసి దీనికి కనెక్ట్ చేద్దాం. సో తెలిసిపోతుంది ఏంది దీని పరిస్థితి అనేది. ఫస్ట్లీ ఈ బాక్స్ లోపల ఏముందో మీకు చూపించేస్తాను. గోప్రో అన్లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్, డ్యామేజ్ కెమెరా రీప్లేస్మెంట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అనమాట. నిజమేనా అది? మామూలుగా మన కంట్రీలో ఎట్లుంటుందంటే, నువ్వు డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు సర్వీస్ సెంటర్కి తీసుకోమండి, వన్స్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకేం చేయలేము, ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫారినర్లకు మాత్రం బాగా ప్రివిలేజెస్ బాగుంటాయి. మరి అదెందుకో మరి బ్రాండ్స్ అన్నీ వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి మనల్ని అట్లా ట్రీట్ చేయడం. బట్ వాళ్ళకైతే రీప్లేసింగ్ ఇట్లాంటివన్నీ కొంచెం ఈజీ ఉంటాయి. ఈ పేపర్ వర్క్లు అన్నీ ఉన్నాయి పేపర్ వర్క్లు ఉన్నాయి. గోప్రో స్టిక్కర్స్ అండ్ దాని తర్వాత ఈ యూజర్ గైడ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీటిలో. ఈ క్లిప్ కనిపిస్తుందా, అండ్ మనకు ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒక బ్యాటరీ ఇచ్చినాడు మొత్తానికి. అండ్ ఇది హెల్మెట్కి తగిలించుకునేకి దానికి ఈ క్లిప్, ఇది మొత్తానికైతే ఇవి మనకు వచ్చిండేది దీంట్లో. ఓకే పీస్ మ్యాటర్ ఏంటంటే ఫస్టే మనం ఎందుకులే పాతవి డూప్లికేట్ బ్యాటరీలు అవి ఇవి అంతా పెట్టడం అనేసి ఒరిజినల్ బ్యాటరీనే ఛార్జింగ్ పెట్టినాను, కొంచెం టైం అయినా పర్లేదులే అనేసి. సో ఇప్పుడు కంప్లీట్ ఛార్జింగ్ అయితే అవ్వాల, బట్ ఒకసారి టెస్ట్ చేసాకి మినిమం హాఫ్ పైన అయిపోయినట్టుంది ఛార్జింగ్. ఇప్పుడు ఈ కవర్ తీసేసి అండ్ మన గోప్రో అడాప్టరు అండ్ ప్రస్తుతానికి మైక్ ఇవన్నీ మనము అయితే టెస్ట్ చేద్దాము, వర్క్ అవుతుందా లేదా అనేది. సర్లే, ఒకవేళ రిటర్న్ ఇవ్వాల్సి వస్తే పని చేయకోకుంటే ఈ స్క్రీన్ ఎందుకులే తీయడము. ఆన్ చేసినాను ఇప్పుడే, అండ్ ఇది పక్కా తీయాల్సిందేలే కవర్, ఎందుకంటే నాకేం తెలియట్లే. ఇదనమాట ఈ సైకిల్ ఉండేది, ఈ స్టిక్కర్ కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ సెట్ అయినాయన్నమాట, సెటప్ అయిపోయింది. ఇది పెట్టి మైక్ అడాప్టర్ పని చేస్తుందా లేదా, ఇది ఒక్కటే మన టెన్షన్ అంతా. ఇది ఒకటి పని చేసినట్లయితే మిగిలినవి యాంగిల్స్ లేదా ఇవన్నీ తర్వాత బైక్ ఎక్కిన తర్వాత హెల్మెట్కి ఎలాగో ఫిక్స్ చేసి ఉంటాం కాబట్టి అవన్నీ అప్పుడు చూసుకోవచ్చు. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు పెడదాం, కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే నా పాత హీరో 7 అప్పుడు చాలా అంటే నేను చదివిన ఆర్టికల్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ పని చేయనట్లయితే స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు కనెక్ట్ చేయండి అడాప్టరు మైక్ సెటప్ అంతా, కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆన్ చేయండి అనేసి. సో దీనికి ఏమో ప్రాబ్లం ఉన్నట్టు లేదు, బట్ ఎందుకు పద్ధతిగా చేద్దాం అన్నీ. సో ఆన్ చేసినాను, ఇది మైక్ డిటెక్ట్ చేసిందా లేదా అనేది ఇప్పుడు సెట్టింగ్స్లోకి పోయి ఓకే సో ప్రస్తుతానికైతే ఇందులో కూడా ఇన్పుట్ అవుట్పుట్లో నాట్ అవైలబులే చూపిస్తుంది అనమాట ఇది. సో ఇదే మనకి ఇష్యూ, పాత కెమెరాలో కూడా ఉండింది. మనం యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా మనం కనెక్ట్ చేసినాం కదా, బట్ స్టిల్ ఎన్ఏ అనేసే చూపిస్తుంది అనమాట. సో దీనికి ఏమన్నా మనము దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ అప్డేట్, ఫర్మ్వేర్ అప్డేట్ అవన్నీ చేయాల్సింది ఏమన్నా ఉందా అనేది ఒకసారి చెక్ చేసి అది అప్డేట్ చేసిన తర్వాత ఇంకోసారి మనం ట్రై చేద్దాం, సో దట్ అప్పుడైనా వర్క్ అవుతుందేమో అని. ఆ అప్డేట్ ఇప్పుడు మీకు ఫస్ట్ నేను మొబైల్లో అంతా యాప్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఇస్తాను. ఓకే, పీస్ క్విక్ అప్డేట్ అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఏంది కొత్తది కొనగానే ఏంది రాసాము మళ్ళీ ఈ పరిస్థితి అని అయితే అనిపిస్తుంది. పెట్టగానే వర్క్ కాకుండా
మళ్ళీ అది మైక్ సెటప్ ఇవన్నీ చూపించట్లేదు ఏంటి ఇన్పుట్లో అనేసి కొంచెం తేడా కనిపించింది. సో ఇంకా ఎక్కువ దాని గురించి ఫీల్ అయ్యేకేం లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేద్దామనేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో మొబైల్ యాప్ కనెక్ట్ అయ్యి మొబైల్ యాప్ ద్వారా చేసినాను. అండ్ ఏమొచ్చిందో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా. అందుకని అప్పటి నుంచి మొబైల్లో చూస్తూ ఉన్నాను అనమాట. అది మీకు చూపిద్దాము ఏమొచ్చింది మెసేజ్ అని. ఇది మీకు ఇది రిఫ్లెక్షన్ వచ్చి కనిపిస్తుందా లేదా తెలియట్లా నాకు. మొత్తానికి అక్కడ వచ్చిన మెసేజ్ ఏంటంటే మీకు కనిపించిందో లేదో, సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ వీ కుడెంట్ అప్డేట్ యువర్ కెమెరా, అప్డేట్ లేటర్ లేదా గెట్ సపోర్ట్ అనేసి అట్లా వచ్చిందనమాట. సో ఇట్లా అయ్యేటట్టు లేదులే అనేసి మాన్యువల్లీ మెమరీ కార్డ్ తీసేసుకొని నేను మన ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసి గోప్రో అఫీషియల్ సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ దాన్ని మెమరీ కార్డులోకి ఎక్కించి అది మళ్ళీ దీనికి పెట్టి మాన్యువల్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏమంటారంటే మాన్యువల్ అప్డేట్ అంటారు. సో అట్లా మాన్యువల్లీ అప్డేట్ చేసినాను. అప్డేట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ అయితే చేసినాను. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇన్సర్ట్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా ఈసారైనా అనేది. హోప్ఫుల్లీ వర్క్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను దీన్ని పోరు పడలేను ఇంకా మళ్ళీ ఈ మోటో లాగింగ్ సెటప్ కూడా పని చేయకోకుండా ఉంటే. సో ఎందుకులే నెగిటివ్గా అనుకోవడము, పని చేస్తుందేమో ట్రై చేద్దాం. ఆన్ అయితే చేశాను. నెక్స్ట్ ఇన్పుట్లోకి వెళ్ళినాను. కనిపిస్తుంది కదా స్టాండర్డ్ మైక్. సో దాని అర్థం ఏంటంటే పని చేస్తుంది అని. అమ్మయ్య. సో నాకేందంటే కాసేపు ఏంట్రా స్వామి నా బతుకు అనేసి అనిపించింది, మళ్ళీ హిట్ అవుతాయి అని. లక్కీలీ ఈ ఇన్పుట్ అయితే చూపించింది. సో దీంట్లో ఇంకా ఆప్షన్స్ ఏవేవో ఉన్నాయి, అవన్నీ మ్యాటర్ నేను చూస్తా ఏంది విషయం ఏందనేది. బట్ ఒక క్విక్ టెస్ట్. ఫుల్ హెచ్డి వీడియోనే రికార్డ్ చేద్దాం. మైక్ పని చేస్తుందో లేదో మీ ముందు టెస్ట్ చేస్తా. ఇప్పుడు అక్కడైతే చూపించింది కానీ. హలో ఐపీఎస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సూపర్ కంటెంట్ ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్ప్లోరింగ్ అంతా కూడా సూపర్ ఉంటుంది మొత్తం మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా పోయి సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ వస్తే కావాలంటే కొన్ని వీడియోలు చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లే చేద్దాం. దీని వాయిస్ రావట్లేదు, దీని నుంచి ప్లే అవుతుంది కానీ ఏం రావట్లేదు. ఓకే, ఈ పీస్ ఫైనల్ అప్డేట్ అనమాట. మనకు ఏంటంటే ఇంతకుముందు మనకు దాంట్లో ప్లే అవ్వకపోవడానికి రీజన్ అండ్ అసలు ఆ వాయిస్ అదంతా రికార్డ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ వైఫై కనెక్షన్స్, దాని తర్వాత క్విక్ క్యాప్చర్ అనేసి ఇట్లాంటివన్నీ ఆఫ్ చేయాలన్నమాట. సో అవన్నీ ఆఫ్ చేయకోకుండా నేను డైరెక్ట్ అంటే మైక్ సెటప్ చేయగానే రికార్డ్ చేసేసినాం కదా. సో అందుకని దాంట్లో రికార్డ్ అవ్వాలా, అట్ ద సేమ్ టైం మెమరీ కార్డ్ తీసి ల్యాప్టాప్లో పెట్టినా అందులో కూడా ఏమి వాయిస్ ఏం రాలేదన్నట్లు. దాని తర్వాత కొన్ని మోడ్స్ అవి ఇవన్నీ మార్చి ట్రై చేసిన, మైక్ మోడ్స్ అవి కూడా ఏం పని చేయలేదు. అండ్ ఫైనల్లీ వచ్చేసేసి ఇది నాకు గుర్తుండింది, ఇంతకుముందు హీరో 7కి టెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ అంటే క్విక్ క్యాప్చర్ ఆఫ్ చేయాలా ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి అన్నట్లు. అది గుర్తొచ్చి సరే ఇంకా ఫైనల్ అది టెస్ట్ చేద్దామనేసి అట్లా ట్రై చేసినాను. ఇవన్నీ ఆఫ్ చేసేసి తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తే బోత్ డైరెక్ట్ గోప్రోలో అవన్నీ మైక్ కనెక్ట్ అయినప్పుడే వినపడింది వాయిస్. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ మనము ల్యాప్టాప్లో కూడా ఎందుకైనా మంచిగా చూద్దామనేసి చూసినాను. మొత్తానికైతే ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఒక పాజిటివ్ అప్డేట్ అనమాట ఈ కొత్త గోప్రో సెటప్ నుంచి అయితే మనకు. సో హోప్ఫుల్లీ ఇంకా రేపు మార్నింగ్ ఇట్లంతా రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు యాంగిల్ ఒకటి కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని, సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కొంచెం మనకు అల్ట్రా వైడ్ ఏదో ఒకటి పెట్టేసుకున్నట్లయితే మనకు మొత్తం ఇంకా హ్యాండిల్ రోడ్డు గిడ్డు అంతా బాగా కనిపిస్తా బాగుంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ అయిపోయింది, రాత్రి 1:30 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి టైము. అది ఈ పీస్. సో ఫార్ ఈ గోప్రో సెటప్ లేదా నా కొత్త మోటో లాగింగ్ సెటప్ దాని గురించి మీకు డీటెయిల్స్ నేను ఇవ్వాలనుకునింది, ఏ కెమెరా చూస్ చేసుకున్నా ఎందుకు అనే రీజన్స్తో సహా. సో హోప్ఫుల్లీ ఇంత మంచి జరుగుతుందనేసి అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ కెమెరా నుంచి ఇంకా రేపటి నుంచి నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి ముందు వచ్చినట్టే. పోయి సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒకవేళ చేయనట్లయితే షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి వీళ్ళకు పంపించి. సో మీకు ఏది నచ్చితే ఆ వీడియో పంపించండి. మ్యాక్సిమం అన్నీ డీసెంట్గానే ఉంటాయి వీడియోస్. ఈవెన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నేను మంచిగానే పెడదామనేసే ఏదో ఎక్కువ
అంటే టైం తీసుకునే చేస్తాను మ్యాక్సిమం. పాత వీడియోస్ కూడా చూడండి, బాగానే ఉంటాయి ఒకవేళ మీరు చూడనట్లయితే. రీసెంట్గా కొత్తగా ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెళ్ళి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. పీస్, గుడ్ నైట్ అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.